ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. హరిని ఓం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అనుబంధ సంఘం అయిన విశాఖ నగర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, ఫైమెన్ కమిటీ కన్వీనర్లు మరియు స్థానిక స్వర్ణకార నాయకుల ఏకాభిప్రాయంతో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ సమక్షంలో స్థానిక టౌన్ హాల్ వద్ద గల విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో నూతన విశాఖ నగర స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ పక్కి కొండలరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బీసీ సాధికార సమితి కన్వీనర్ బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ అలమండ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బ్రహ్మశ్రీ బోదిలపాటి ఉమామహేశ్వరరావు, విశాఖ జిల్లా స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ మారోజ్ ఆచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం పిఆర్ఓ బ్రహ్మశ్రీ గుంటుపల్లి ప్రసాద్, జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ డొంక నానాజీ, ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గిడిజాల పార్వతీశం, అధికార ప్రతినిధి బ్రహ్మశ్రీ కరి వెంకటేశ్వరరావు, ఏపీ విశ్వబ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్, విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ గురజాపు రవి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పండూరి శేఖర్, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా మందిరం గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కుప్పిలి మణిభూషణ్, అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి విశ్వం, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ ధర్మవరపు వరంబాబు, కోశాధికారి బ్రహ్మశ్రీ పోలవరపు శ్రీను, మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ పాటోజీ ప్రసాద్, విశాఖ నగర స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ ముదపాక రవి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పెదపూడి బ్రహ్మాజీ, కోశాధికారి బ్రహ్మశ్రీ ఈర్ని ప్రకాష్, శ్రీ గాయత్రి విశ్వకర్మ యోజన సేవా సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పెదగాడి గోపీకృష్ణ, కార్యదర్శి బ్రహ్మశ్రీ కిల్లంపల్లి నరసింగరావు, కోశాధికారి బ్రహ్మశ్రీ ఈదలాడ శివాజీ, ప్రముఖ న్యాయవాది బ్రహ్మశ్రీ గొన్నాబత్తుల శ్రీనివాసరావు మరియు విశ్వబ్రాహ్మణ మరియు స్వర్ణకార సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తొలుత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శ్రీ కామాక్షిమాత చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. తదుపరి మాజీ స్వర్ణకార సంఘం కార్యదర్శి బ్రహ్మశ్రీ పెదపూడి బ్రహ్మాజీ ముఖ్య అతిథులను మరియు ప్రత్యేక అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం ఫైర్ బ్రాండ్ బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్, నూతన స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పాటోజు రామకృష్ణ నాని, కోశాధికారి బ్రహ్మశ్రీ కర్రి రాజశేఖర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం విశాఖ జిల్లా విశాఖ నగర స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా ఉద్యోగులకి పాల్గొని సంఘ ఐక్యతకు, సంఘ అభివృద్ధికి, సంఘీయుల అవసరాలకి నిష్పక్షపాతంగా పనిచేస్తామని విశ్వకర్మ భగవానుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. తదుపరి వారికి సంఘ నూతన కార్యవర్గ సంబంధిత పుస్తకాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన వారిని సంఘ పెద్దలు శుభాకాంక్షలు తెలిపి సాలువలు, పూలదండలు, మిముంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులు రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 6 నెలల నుంచి పనులు లేవు, ఇంకొక 6 నెలలు పనులు ఉండవు. జాగ్రత్తగా అందరూ పెయింటింగ్ చేయండి. ఒకళ్ళొకళ్ళ కష్టంలో అండగా ఉండండి. ఇంకా ఏదున్నా సరే ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. నేను కూడా దేవదేవం ఈ 2 నెలల్లో పదవి వస్తే గవర్నమెంట్ ఇచ్చే ఏం లేకుండానే 204 కోట్లు రాష్ట్రం మొత్తం నా వాటిలో
చాలా మంచి వాతావరణం, 100 మంది వచ్చినా 10,000 మందితో సమానమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. కాబట్టి మీ ముగ్గురికి మరి శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ నాని గారికి, రాజశేఖర్ గారికి రాష్ట్ర సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్న 1,62,000 స్వర్ణ కుటుంబంలో విశాఖ నగరంలో ఒక మంచి కమిటీగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆ విశ్వకర్మ భగవాన్ని ప్రార్థిస్తూ, మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కానీ అన్ని రకాలైన కూడా మేము ముందుకు తీసుకెళ్లాలో మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి. కష్టం ఉంటే తప్పనిసరిగా వెళ్ళిపోండి, సుఖం ఉంటే అదొకైనా పద్ధతి, కానీ ఎవరికైనా కష్టం ఉంటే మాత్రం వెళ్ళిపోవాలి. నేను చెప్తున్నా, మనం కూడా జాగ్రత్తగా చూసి చురుకత్తులు లాంటి యువకుల్ని, నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి యువకుల్ని, ఎవరికైనా కష్టం ఉంటే చెప్పకుండా వచ్చి సాయం చేసేటువంటి యువకుల్ని మనం కంపల్సరీ ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి సీనియర్లందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్లాలని. తదుపరి రాష్ట్ర స్వర్ణకార సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కి కొండలరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో విశాఖ నగర స్వర్ణకార సంఘం ఒకప్పుడు విశాఖ నగర స్వర్ణకార సంఘం కాదు, స్టేట్ సంఘమే. అలాంటిది మన అన్న వేణుమాధవ్ గారు ఎప్పుడైతే విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారో స్టేట్ సంఘం ప్రెసిడెంట్గా, అప్పటి నుంచి అన్ని జిల్లాలో కూడా మంచి కార్యక్రమాలు చేశారు. ఇదే స్ఫూర్తితో యువకులు, విద్యావంతులు, మనకు అర్జునాథ్ గారండి, నాని గారండి, రాజశేఖర్ గారండి, వీళ్ళు కూడా వీళ్ళందరినీ కలుపుకొని అందరినీ గౌరవించుకుంటూ ఏదైనా సమస్య వస్తే అందరం కూర్చొని సమస్య డిస్కస్ చేయాలి. మనం అందరం కలిసి ఒక దారి మీదకి వచ్చి స్వర్ణకారుల గురించి కానీ విశ్వబ్రాహ్మణ సమస్యపై ప్రభుత్వంపై పోరాటం చేయాలని కోరుకుంటూ, తదుపరి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బీసీ సాధికార సమితి కన్వీనర్ బ్రహ్మశ్రీ గోడి నరసింహాచారి మాట్లాడుతూ, మీరు ఒకటి ఆలోచించండి, రాజకీయ నాయకులు మనల్ని గమనిస్తున్నారు. అదే మీరు బలపడిపోతున్నారు, మీరు బలపడుతున్న సమయంలో మీకు ఏదైనా చిన్న విడగొట్టాలనేటువంటి ఆలోచనతో రకరకాల చర్యలు వాళ్ళు తీసుకున్నా మీరు తెలియజేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి తమ నిర్ణయం తీసుకోమని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులకి నా యొక్క ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఆశీర్వాదం తెలియజేస్తూ, మీరు అందుకని సంఘపరంగా బలపడాలి అంటున్నారు. సంఘపరంగా బలపడాలి అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఈయన అరుడే, ఈయన అప్పేడే తెచ్చుకున్నాడు, లేదంటే కెపాసిటీ ఎల్లవాళ్ళు తెచ్చుకున్నాడు, ఈయన రాజకీయంగా ఎదిగాడు, కంపల్సరిగా ఆయన మనం సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేసిన తర్వాత మన జాతికి ఉపయోగపడితే నడి రోడ్డు నిలబడడం అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఇప్పటికే 1 year అయిపోయింది. కూటమి ప్రభుత్వం కూడా అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి ఒక బాట వేసింది, దాన్ని మనం వినియోగించుకుందాం. తదుపరి మాజీ కార్పొరేటర్ బ్రహ్మశ్రీ బోదిలపాటి ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, మనలో మనం భవిష్యత్తు పడకుండా ఒక తాటి మీద నడిచి చక్కగా చర్చించుకోండి. మీరు ముగ్గురు అందరితో చర్చించక్కర్లేదు, మీరు ముగ్గురు చర్చించుకొని పెద్దలకు తెలియపరిచి కార్యక్రమాలు చేస్తే అది దిగ్గజంగా ఉంటుంది. ఎవరికి టికెట్ వచ్చినా 98 వార్డుల్లో మన జాతి ప్రముఖులకే రావాలని నా కోరిక. అందరి ప్రోత్సాహం సహకారం ఉంటేనే గెలిపించుకుందాం, జాతికి ఉపయోగపడడం. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్ మాట్లాడుతూ, ఉద్యమ కార్యక్రమాలు చేసేటువంటి త్యాగశీలుడు మన గారు. ఆయన మన జాతి రత్నం. జాతి ముక్తి కోసం అందరం కూడా పార్టీలకి, రాజకీయాలకి, వేదికలకు అతీతంగా రావాలని పిలుపునిస్తూ, మరి రాష్ట్రంలో మంచి సంపదని గ్రామం 4,000 రూపాయలు 3,500 ఉన్నప్పుడు మరి వేల కోట్ల రూపాయల సంపద మన జాతికి అందించిన ఆ విలువ లేదు. మన జాతిలో పెట్టాం, జాతికి అందరికీ న్యాయం చేస్తున్నాం. జాతి మనం ఏం చేసింది కాదు, జాతికి మనం ఏం చేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది వేణుమాధవ్ గారి కింద ఉద్యమాలు ఎన్నో ఆదుకోవడం ఎదుర్కొని 18 ఏళ్ళకే స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం ప్రారంభించి ఈ రోజు ఒక మహాసంఖ్యలో జరుగుతున్న ఆయన ప్రయాణంలో మేమందరం కూడా సందడిగా ఉన్నాం. అందరూ కలిసి పనిచేద్దాం, జాతిని ఉన్నత స్థానం నిలబడదాం, జాతిలో వ్యక్తులు ఎదగలుగుతాం. మిగతా పడవలో నాయకులు తయారు చేస్తారు, వారికి ఆర్థికంగా బలవేస్తారు. త్వరలో మన నాయకులు మనం కాలు పట్టి లాగేస్తాం.
తదుపరి స్వర్ణకార సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పెద్దపూడి బ్రహ్మాజీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 36 మండలాల్లో కూడా ఈయన మన స్వర్ణకారులందరూ కూడా ముద్రా స్కీమ్ ద్వారా బంగారు బిస్కెట్ లోన్ ద్వారా ఇప్పించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మన కమిటీ తరఫున మన అందరం కూడా అభినందన తెలియజేసే సందర్భం ఎంత ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తారు. అనంతరం విశాఖ నగర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ పాటోజు రామకృష్ణ నాని మాట్లాడుతూ నగర స్వర్ణకారులను అభివృద్ధి పరిచే దిశగా కార్యాచరణను వివరించారు. మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని ముందుకు వచ్చాం. కాకపోతే సోదరులారా, సంఘాల్లో వస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క వ్యయ ప్రయాసాలు, వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ యొక్క ఆర్థికపరమైన సొమ్మును కూడా ఖర్చు పెట్టుకొని మా కులస్తులకి, మా సోదరులకి అందరికీ సేవ చేద్దాం ఉద్దేశంతో అందరూ వస్తుంటారు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సింది కేవలం రెస్పెక్ట్ ఏంటంటే వచ్చి మనందరం నించొని మన వాళ్ళందరూ వచ్చారా అని ఒక ధైర్యం కల్పించడం. ఆ ధైర్యం కనబడితే రేపు ఉదయాన్న మీకు ఏ సమస్య వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సరే సంఘ సభ్యులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గర నించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గమనించండి మీరందరూ కూడా. విశాఖ నగరంలో పరిధి ఎంతవరకు అయితే ఉన్నదో దాన్ని అందరికీ కూడా రూట్ మ్యాప్ తయారు చేసి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార జనగణన అనేది మొదలు పెడుతున్నాం. ఇందులో స్వర్ణకారులు ఎంతమంది ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, అలాగే పెన్షన్స్ ఎంతమందికి వస్తున్నాయి, సొంత నివాసం ఎంతమందికి ఉన్నది అనేది ఒక రకమైన ఫైల్ తయారు చేద్దాం అనుకుంటున్నాం సోదరులారా. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో రాజకీయంతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు మనం ఏం చేయాలన్నా సరే రాజకీయ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అనంతరం నూతన స్వర్ణకార సంఘం అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు ముఖ్య అతిథులను మరియు ప్రత్యేక ఆహ్వానితులను కండువాలతో, సాలువులతో, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజున విశాఖ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా కర్రి త్రినాథరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా పాటోజు రామకృష్ణ నాని గారిని, అలాగే కోశాధికారిగా కర్రి రాజశేఖర్ గారిని విశాఖ పెద్దలు 5 మ్యాన్ కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం స్వాగతించాల్సిన విషయం. ఈ కార్యక్రమాల్లో మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండబాబు గారు, మరి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, మాజీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్వర్ణకారుల యొక్క ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా పనులు లేవు. రేటు దాదాపు 13 లక్షలకి మరి 100 గ్రాములు బంగారం బిస్కెట్ రేటు పెరిగిపోయి గత 6 నెలలుగా పనులు లేకపోవడమే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక 6 నెలలు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటట్టుంది. మరి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళికతోటి ఇప్పుడు వచ్చిన నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి గారు మరి వారి యొక్క మంచి విజన్ని ఈ సభ ద్వారా అందరి హర్షధ్వానాల మధ్య తెలియపరచడం రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా స్వాగతిస్తా ఉన్నాను. ఇదే ఐడియాలజీతోటి విశాఖలోని విశాఖ నగర స్వర్ణకార కుటుంబాలకి అండదండలుగా నిలవాలని, అలాగే భవిష్యత్తులో వృత్తి పెరగడానికి కావాల్సినటువంటి అన్ని ఆలోచనలను పెద్దలతో కలిసి తీసుకోవాలని చెప్పి ఈ రోజున వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క ప్రమాణ స్వీకారంలో పాల్గొని ఘనంగా వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పెద్దలు గోడి నరసింహాచారి గారు,
వదిలిపాటి ఉమా గారు మరియు జిల్లాలోని ముఖ్యులు అందరూ కూడా హాజరైనందుకు వారందరికీ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశంలోనే ఒక బీసీ నాయకుడిగా, ఢిల్లీ ఓబీసీ ఇన్ఛార్జిగా గత 30 సంవత్సరాలుగా జనగణన కోసం, అలాగే చట్టసభలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న భాగంలోనే విశ్వబ్రాహ్మణ ఐకమత్యం రాజ్యాధికారం కూడా ముడిపడి ఉంది. ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 పేరుతో ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమంది వారికి ప్రతినిధులు లోపల చట్టసభల్లో ఉండాలని మరి ఆర్టికల్ 340 చేస్తే ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి మరి పార్లమెంటు 123 సార్లు అనేక సవరణలు చేసింది. కానీ 52% ఉన్నటువంటి బీసీల కోసం మరి చట్ట సవరణ తీసుకొచ్చి ఇప్పటిదాకా చేయకపోవడం బాధాకరం. నిన్న సుప్రీంకోర్టులో కూడా 42% రిజర్వేషన్ ఓడిపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఆర్టికల్ 9ని ప్రవేశపెట్టి చట్టసభలో మరి దాన్ని వాటిని చేర్చి తీర్మానం చేస్తే తప్పితే దీనికి ఎక్కడా కూడా అఫీషియల్గా ముద్ర రాదు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం. ఇక్కడ చౌదరీస్ పక్కన ఉన్నటువంటి వేరే రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు, ఇక్కడున్న రెడ్డీస్ వేరే రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. అంటే ఇంతకుముందు కాకా కాలేకర్ కమిషన్ కానీ, మండల కమిషన్లు కానీ అనేక కమిషన్లు మరి ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క అన్నింటినీ కూడా కొత్తగా వేసిన రోహిణి కమిషన్, మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వేసిన రోహిణి కమిషన్ ఎక్కడ ఎంత జనాభా ఉందో నిగ్గు తేల్చే క్రమంలో ఉంది. దీన్ని నిగ్గు తేలిస్తే మా వాటా కూడా, మా విశ్వబ్రాహ్మణ వాటా, నిజమైన వాటా మా జనాభా ప్రకారం ఈ విశాఖ నగరంలో మాకు మరి ఒక ఎమ్మెల్యే రావాలా, ఇప్పటిదాకా కూడా మాకు ఎమ్మెల్యే రాలేదు. కానీ దానికోసం కూడా పోరాడడానికి మా వాళ్ళని చైతన్యం చేస్తాం. కొత్తగా వచ్చే యువతని సోషల్ మీడియా ద్వారా, మరి మీటింగుల ద్వారా, రేపు కార్తీక భోజనాల ద్వారా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యంతో కూడినటువంటి అభివృద్ధి, రాజ్యాధికారం వచ్చే దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి మా యువత అందరితో కలిపి ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నాం. తదుపరి రాష్ట్ర స్వర్ణకార సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మశ్రీ పక్కి కొండబాబు మాట్లాడుతూ, ఈరోజు విశాఖ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా, కార్యదర్శిగా, కోశాధికారిగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కరి వేణుమాధవ్ గారు దయచేశారు. కూటమి ప్రభుత్వం వివిధ వర్గాలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులని మేము నిత్యం యాసిడ్, సల్ఫరు, సైనైట్తో పనులు చేస్తాము. మాకు 50 ఏళ్ళకే దృష్టిలోపం, ఆయాసం, దగ్గు ఇలాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి మాకు 50 ఏళ్ళకే పెన్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. అలాగే గోల్డ్ అప్రైజర్లుగా మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులనే తీసుకుంటామని కూడా ప్రభుత్వం మాకు ఆనాడు హామీ ఇచ్చారు. అలాగే మంగళసూత్రాలు, తాలిబొట్లు తయారు చేసే హక్కు మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు ఇస్తామని కూడా చెప్పారు. మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. స్వర్ణకారులకు మాత్రం ఎటువంటి లబ్ధి చెందే కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. ఇకనైనా కూటమి ప్రభుత్వం మా స్వర్ణకారులను ఆదుకోవాలని, సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే బీసీ చట్టం అన్నారు. మా స్వర్ణకారులకి ఎటువంటి లబ్ధి చేసే కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా కోరుకున్నది ఏంటంటే, పనులు లేవు, బంగారం రేటు బగ్గుమంది. ఈ బగ్గుమని దీనిలో నాకు పనులు లేక ఈ మంటల్లో కాలిపోతున్నాం. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మా స్వర్ణకారులకి ఉపాధి హామీలు చేయాలని కోరుకుంటూ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాకు గతంలో లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలని వినయపూర్వకంగా కోరుకుంటూ, అనంతరం విశాఖ నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ కరి త్రినాథరావు మాట్లాడుతూ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. నేను నా పేరు కరి త్రినాథరావు. విశాఖ నగర స్వర్ణకార సంఘ ప్రెసిడెంట్గా నన్ను పెద్దలు, నా తోటి స్వర్ణకారులు నన్ను ఎన్నిక చేసుకున్నారు. అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శిగా పాటుది నాని రామకృష్ణ గారిని ఎన్నిక చేసుకున్నారు. అదేవిధంగా మా తమ్ముడి కర్రీ రాజశేఖర్ని కూడా క్యాషియర్గా, కోశాధికారిగా ఎన్నిక చేస్తున్నారు. మా ముగ్గురు ప్రణాళిక ఒకటే. ఏదైతే మమ్మల్ని ఎన్నుకున్నారో మా స్వర్ణకారులు, వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి మా వృత్తి వ్యాపారాలు పెరిగేటట్టుగా నిరంతరం కృషి చేస్తూ
ఈ విధంగా పనిచేయాలనేసి మా స్వర్ణకారులు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేణుమాధవ్ గారికి